భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషకి విశిష్ట సేవ చేసినటువంటి కవులతో పాటు లలిత కళలకు అలాగే లలిత కళల వికాసానికి మనుగడకు పరిరక్షణకు ఇలా అన్ని కోణాలలో విశిష్ట సేవలు చేసినటువంటి అనేక మంది ప్రముఖులకు మరి ఈ సంవత్సరం గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి ఉత్సవం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వీరందరికీ తెలుగు భాషా పురస్కారాలను అందజేయనున్నారు. వారు ఎవరు అంటే శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు, డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు, శ్రీ వనపర్తి దుర్గారావు గారు, శ్రీ మల్లాది సూరిబాబు గారు, శ్రీమతి శారదా రామకృష్ణ గారు, శ్రీ ఎస్ విజయ్ కుమార్ గారు, డాక్టర్ కందిమెళ్ల సాంబశివరావు గారు, శ్రీ బొర్రా గోవర్ధన్ గారు, శ్రీ పలమనేరు బాలాజీ గారు, శ్రీ పి సత్యనారాయణ రెడ్డి గారు, శ్రీ జి లక్ష్మీ నరసయ్య గారు, శ్రీమతి చల్లపల్లి స్వరూపారాణి గారు, డాక్టర్ కేవీఎన్డి వరప్రసాద్ గారు, ఆచార్య మూల విజయలక్ష్మి గారు, శ్రీ సాంబశివరావు గారు, అశోక్ కుమార్ గారు, శ్రీ మోదుమూడి సుధాకర్ గారు. దేహమున కోడి రామమూర్తి, బుద్ధి బలమున గిడుగు రామమూర్తి అంటూ అనేక మంది గిడుగు రామ్మూర్తి పంతులు గారిని అభివర్ణించారు. ఈ రోజు మనం మాట్లాడే భాష వెనుక వారి స్వేదం ఉంది. మరి నిత్యం తలుచుకోవలసినటువంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారి జయంతి అయినటువంటి ఈ రోజు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మంగళ వాయిద్యాల మధ్య అలాగే మనదైన జానపద కళారూపాల మధ్య ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ సైన్స్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మార్చులు కందుల దుర్గేష్ గారు, వీరందరినీ మరి మనమంతా కలిసి హృదయపూర్వకంగా తెలుగు భాషా దినోత్సవం రోజున స్వాగతం చెప్దాం. మరికొద్ది క్షణాల్లో వేదిక పైకి విచ్చేయనున్నారు వ్యావహారిక భాషోద్యమ పితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి 161వ జయంతి ఉత్సవ వేడుకలకు విశిష్ట అతిథులుగా విచ్చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మార్చులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. వారికి హృదయపూర్వక స్వాగతం. మరికొద్ది సేపట్లో విచ్చేయనున్నారు తెలుగు భాషా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి అందరూ మీ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. తెలుగు భాషా దినోత్సవం రోజున తెలుగు భాషకు విశిష్ట సేవలు చేసి అలాగే లలిత కళల్లో సేవలు చేసినటువంటి ప్రముఖులకు ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా పురస్కారాలు అందుకోబోతున్నారు. శ్రీ ఆచంట బాలాజీ నాయుడు గారు నాటకంలో ఎన్టీఆర్ జిల్లా తరపున, డాక్టర్ పాటిబండ్ల ఆనందరావు గారు సాంఘిక నాటక విభాగంలో అందుకోబోతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందినవారు శ్రీ వనపర్తి దుర్గారావు గారు, నర్సరావుపేటకు చెందినవారు వీరు తోలుబొమ్మలాటలో అందుకుంటున్నారు. శ్రీ మల్లాది సూరిబాబు గారు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు ఎన్టీఆర్ జిల్లా తరపున అందుకుంటున్నారు.